సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి బీజేపీ కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. 100% వస్తాడండి బీజేపీ, తప్పకుండా వస్తాడు. సెంటర్ లో కూడా 100% 400 సీట్స్ పక్కా, సింగిల్ డిజిట్. అభివృద్ధి అంటే మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసుకోండి, మీకు ఏదైనా కానీ ఆర్టికల్ 370 కానీ, మన ట్రిపుల్ తలాక్ అయినా కానీ, అయోధ్యల రామాయణం అయినా కానీ, ఎనీవన్ ఆర్మీలో చూడండి. ఒకప్పుడు ఆర్మీలో అంటే అడక తింటుండే మనం, ఇప్పుడు మనకు టచ్ చేయాలంటే ఎన్నికోలు భయపడుతుండు. ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా వాడు. ఇక దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే ఎంపీ కాబట్టి మళ్ళీ గెలిస్తే పెండింగ్ పనులు పూర్తి 100% అవుతాయండి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుతుంది, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అది, అవునా కదా. చెల్లపల్లి చూడండి, చెల్లపల్లి ఇంకా మంచిగా అవుతుంది. లింగంపల్లి ఉన్నది, ఇట్లా చాలా స్టేషన్లు మంచిగా అవుతుంది, అభివృద్ధి కూడా చెందుతుంది. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఎమ్మెల్యే కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందా? జరుగుతుంది, ఎందుకంటే సాఫ్ట్ మనిషి, ఎప్పుడు పిలిచినా వస్తాడు. ఇప్పుడు బండి సంజయ్ పెట్టిన అనుకుంటే కొంచెం రఫ్ ఉంటాడు, అట్లానే. ఓవరాల్ గా సెంటర్ లో అయితే 100% బీజేపీ. జై శ్రీరామ్. నమస్తే అండి. మామూలుగా బీజేపీ అయితే కన్ఫామ్ అన్న. దానికి అపోజిట్గా ఏంటంటే వేరే ఏ పార్టీలు అనుకున్నా బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ ఏం జరిగిందో కనబడుతుంది. కొత్త కాంగ్రెస్ వచ్చింది, వాటిని కొద్దిగా ఆలోచించాలంటే అవతల వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు. మోడీ ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రస్తుతానికి అందరికి సేవ్ చేస్తుందని అనుకుంటున్నారు. ఆయనకైతే 100%, ఎందుకంటే ఫస్ట్కి వెళ్ళైనా ఆయననే ఉండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం కంటే కాస్త మార్పులు చేంజ్ అవ్వచ్చు, కానీ 100% అంటే కిషన్ రెడ్డి గారు. ఓకే, బీఆర్ఎస్కి వెళ్ళి కూడా చెప్పలేము, కాకపోతే ఏంటంటే పరిస్థితులు తారుమారు ఉన్నాయి కాబట్టి కష్టంగా అంతే. జనాల మైండ్ సెట్ ఎట్లా అంటే జనాలకు సేమ్ మెయిన్, జనాలకు ఇబ్బందులు ఉండదు. ఏ ప్రభుత్వం అనేది కాదు, జనాలని కూడా ఆలోచించి పనులు చేస్తే ప్రభుత్వం గురించి జనాలు కూడా ఆలోచిస్తారు. 100 రోజులు అంటే అన్న దేనికైనా అర్థం ఉండాలి. 100 రోజులని ఏ ప్రభుత్వాలైనా చెప్తాయి, చేయడానికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే 100 రోజుల్లో ఏ పని కూడా సాధ్యం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కాదు. ఒక రకంగా చెప్పాలంటే కాస్త టైం ఇవ్వాలి, వాళ్ళు కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి. చెప్పడం ఈజీ కాదు, చేయడం కష్టం కాడి చూసి జాగ్రత్తగా చెప్పడము చేయడము మంచిది. కొంచెం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.